మీ అందరికీ నమస్కారాలు. మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం, మనం ఇల్లు కొనుక్కుంటున్నాం కానీ అది మనం కట్టింది కాదు, ఎవరో శంకుస్థాపన చేసింది, ఎవరో గృహప్రవేశం చేసింది కొనుక్కొని అందులోకి మనం వెళ్తాం. మన వ్యాపారం చేస్తున్న ఒక బిల్డింగ్ తీసుకుంటాం ఎక్కడో, అది కూడా మనం కట్టింది కాకపోవచ్చు, అద్దెకి తీసుకుని ఉండొచ్చు, అది మన శంకుస్థాపన చేసింది కాకపోవచ్చు. మరి ఇలాంటివి ఉన్నప్పుడు వాస్తు లోపాలు ఉండొచ్చు, పూజా లోపాలు ఉండొచ్చు, శంకుస్థాపన లోపాలు ఉండొచ్చు, గృహప్రవేశ ముహూర్త లోపాలు కూడా ఉండొచ్చు. మరి ఇలాంటి ఆటలు ఉన్నప్పుడు ఎలా ఆ కుటుంబం వృద్ధి అవుతుంది, ఎలా ఆ కుటుంబం సంసార జీవితం చక్కగా నడుచుకుంటూ సంతోషంగా ఉంటారు, ఎలా ఆ ఇంట్లో ఉంటే కుటుంబ వృద్ధి కలుగుతుంది, వంశవృద్ధి కలుగుతుంది, అలాగే ఎలా ఆ షాపులోకి వెళ్తే వ్యాపార వృద్ధి కలిగి అధిక లాభాలు కలుగుతాయి, తీరని నష్టాలు పొంది అప్పుల పాలై ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కూడా మనం ఎన్నో చూసాం. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైన మహావాస్తు సుదర్శన యంత్రం, మహావాస్తు సుదర్శనం 3D లాగా ఉంటుంది. ఇది ఏమి లేదు, మీకు చాలాసార్లు చూపించాను కాలసర్ప యంత్రం. ఒక రౌండ్, ఒక పంచలోహం సర్కిల్ ఉండి దానిపైన ఒక అర్ధ కుంభం అద్దం మొయ్యబడి ఉంటుంది. ఆ అద్దం కింద ఉంటాయి ఈ యంత్రాలన్నీ కూడా. మీరు ఇష్టదైవం దగ్గర పెట్టి వాటిని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి పూజా మందిరంలోనూ లేదా హాల్లో ఎక్కడన్నా ఒక మేక్ కొట్టి తగిలించి హ్యాంగింగ్ చేస్తే దాని నుంచి చాలా రేసెస్ రావటం, వైబ్రేషన్ రావటం, ఆ వైబ్రేషన్ల వల్ల మీరు గోడలు పలిగినా, కిటికీలు సరిగ్గా అమరిక లేకపోయినా, తలుపులు సరైన చెక్కలు వాడకపోయినా, శంకుస్థాపన ముహూర్త ప్రవేశ లోపాలు ఉన్నా, నిజంగా ఇంట్లో దైవ పూజలు సరిగా జరగకపోయినా, అలాంటి ఇంట్లో ఉన్నటువంటి వాస్తు లోపాలను హరించే శక్తి వితిన్ సెకండ్స్, మీరు పెట్టినటువంటి ఒక సెకండ్స్లోనే ఎంత మార్పు కనపడుతుందో చూడండి. అందుకే మీకు ఒకవేళ డౌట్ఫుల్ ఉంటే మీరు చక్కగా మీరు ఏం చేస్తారంటే యూనివర్సల్ స్కానర్స్ తీసుకుని ఒకసారి దాని నుంచి వచ్చే వైబ్రేషన్స్ చూసారంటే ఆశ్చర్యపోతారు. ఇదివరకు రోజులు వేరే యంత్రాలు, మనం ఒక యంత్రం తయారు చేయటం, ప్రాణప్రతిష్ఠ చేయటం, దాన్ని జాగ్రత్తగా తీసుకుని ఫ్రేమ్ కట్టించడం, ఇంటికి తగిలించే యంత్రాలు కొన్ని ఉండేవి, పూజించే యంత్రాలు కొన్ని ఉండేవి, ప్రతిష్ఠ యంత్రాలు కొన్ని ఉండేవి. ఈ యంత్రాన్ని నేను చెప్పింది మీరు పెడితే ప్రతిష్ఠ చేసినంత ఫలితం, పూజించినంత ఫలితం, నిజంగా కూడా ధారణ చేసినంత ఫలితం, అన్ని ఫలితాలు పొందే విధంగా ఉంటుంది. అదే మహావాస్తు సుదర్శన యంత్రం. కనపడుతుందిగా మీకు ఇక్కడ సంఖ్యా యంత్ర రహస్యాలు చేసిన, ఇది మీకు తప్పనిసరిగా నేను రాసినటువంటి సంఖ్యాంత రహస్యాలు అనే పుస్తకంలో ఉంది, ఒకసారి చూసుకోనండి. ఈ విధంగా తయారు చేయండి. ఇది రౌండ్ సర్కిల్ కనపడుతుంది, దీని మీద అర్ధకుంభం కనపడుతుంది కదా, వెనకాల క్లోజ్ చేసాం. ఈ విధంగా అన్నమాట. ఇటువంటి యంత్రం ఇంట్లో పెట్టండి. ఎలాంటి లోపాలను కూడా, వాపి కూప దోషాలున్నా, దిక్కులు విదిక్కుల్లో లోపాలున్నా, అలాగే ద్వారాలు సరైన అమరిక లేకపోయినా, వంకర టింకరగా ఉన్నటువంటి లోపాలున్నా, మీకు సెప్టిక్ ట్యాంక్ లాంటివి కానీ, లేకుంటే మంచినీళ్ళ బావి లాంటివి కానీ, వాడక నీరు బయటికి వెళ్ళేది కానీ సరైన దారిలో లేకపోయినా, ఇది ఆ లోపాలను సరిచేసేసి మైనస్ నుంచి ప్లస్లో తీసుకొచ్చేసే శక్తి ఈ ఒక్క మహావాస్తు సుదర్శన యంత్రానికి ఉంది. మరి ఇటువంటి యంత్రాన్ని మీరు తెప్పించుకోనండి, అది మీ ఇంట్లో పెట్టుకోనండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు మరి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురువుని.